హరి ఓం. ఆరో సూర్య శ్రోతలందరికీ స్వాగతం అండి. మనం గణపతి ముని రాసినటువంటి ఉమా సహస్రం చదువుకుంటున్నాము. అందులో సప్తమ స్తబకంలో ఉన్నాము. ఇది వసంత తిలక ఆ వృత్తంలో ఈ శ్లోకాలన్నీ ఉన్నాయి అని మనం చెప్పుకున్నాము. 18 శ్లోకాల వరకు చెప్పుకున్నామండి. అదృష్టవశాత్తు ఇంతకుముందు చెప్పుకున్నటువంటి 9 శ్లోకాల్లో సప్త మాతృకల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు దానికి కంటిన్యూషను ముని చెబుతున్నది 19వ శ్లోకం నుంచి ఇప్పుడు మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఓం శ్రీమాత్రే నమః. త్వం లోకరాజ్ఞి పరమాత్మని మూలమాయా శక్రే సమస్త సురభర్తరి జాలమాయా ఛాయేశ్వరాంతర పుమాత్మని యోగమాయా సంసార సక్త హృదయేష్వసి పాశమాయా. త్వం లోకరాజ్ఞి పరమాత్మని మూలమాయా శక్రే సమస్త సురభర్తరి జాలమాయా ఛాయేశ్వరాంతర పుమాత్మని యోగమాయా సంసార సక్త హృదయేషు అసి పాశమాయా అని అంతా కూడా ఇక్కడ మనకి నువ్వు మూలమాయ అయి ఉన్నావు. సర్వదేవతలకు ప్రభువైన ఇంద్రుని యందు ఇంద్రజాలమాయ అయి ఉన్నావు అని చెబుతూ, జగదేశ్వరీ జనని నువ్వు పరమాత్మ యందు మూలమాయగాను, దేవరాజు అయినటువంటి ఇంద్రుని యందు ఇంద్రజాలమాయగాను, సూర్యమండల మధ్యవర్తి అయినటువంటి నారాయణుని యందు యోగమాయగాను, సంసార సక్త చిత్తులు అయినటువంటి మానవుల యందు బంధమును గావించు మాయగాను. అది మనం చెప్పేటువంటి మాయ 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 అంటే అది కూడా ఒక శక్తి, అది కూడా ఒక అమ్మవారి శక్తి. దాని నుంచి ముందుకు ఎలాగ వెళ్ళాలో చూడాలి, కానీ దాన్ని మనం నిరసించి తిరస్కరించి ఏమి చేసేది కాదండి. ఆ శక్తి యొక్క సహాయం ఉండబట్టే మనం లేక ఈ ఆకారాల్లో ఇక్కడ ఈ జ్ఞానంతో ఇలా ఉన్నాం. దాన్ని ఆధారంగా చేసుకొని మనం ఒకవేళ ఇది మాయా అయినా ఇందులోంచి ఇంకా ముందుకి ఎలా వెళ్ళాలో మనం తెలుసుకోవాలి. మనలో ఈ మాయగా కూడా అమ్మే ఉన్నది. ఈ మహాశక్తి అయినటువంటి ఒకే మాయ స్థానభేదము వలన 4 విధాలుగా ఉంది. పరమాత్ముని యందు మూలమాయగా, ఇంద్రుని యందు ఇంద్రజాలమాయగా, నారాయణుని యందు యోగమాయగా, మానవులలో బంధముగా కనిపిస్తూ ఉన్నటువంటి మాయగా కూడా ఉంది అని చెప్తున్నారు. త్వం భూతభర్తరి భవసి అనుభూతి నిద్ర సోమస్య పాతరి బిడౌజసి మోద నిద్ర సప్తాశ్వబింబ పురుషాత్మని యోగ నిద్ర సంసారమగ్న హృదయేష్వసి మోహ నిద్ర. త్వం భూతభర్తరి భవసి అనుభూత నిద్ర సోమస్య పాతరి బిడౌజసి మోద నిద్ర సప్తాశ్వబింబ పురుషాత్మని యోగ నిద్ర సంసారమగ్ర హృదయేషు అసి మోహ నిద్ర. అది ఇంకా ఇంతకుముందు మాయ చెప్పారండి, ఇప్పుడు నిద్రలు చెప్తున్నారట. అంటే ఎలాగండి అంటే ఇక్కడ నువ్వు భూతపతి అయినటువంటి పరమేశ్వరుని యందు అనుభూతి నిద్రగా ఉన్నావు. అలాగే సోమరసము తాగేటువంటి ఇంద్రుని యందు ఆనంద నిద్రగా ఉన్నావు. సూర్యబింబము అందలి విష్ణువు యందు యోగ నిద్రగా ఉన్నావు. సంసారమగ్నులైనటువంటి జనుల యందు అంటే జనుల హృదయములలో మోహ నిద్రగా ఉన్నావమ్మా అని చెప్తున్నారు.
ఇలాగే ఇంతకుముందు మాయలు చెప్పారు, అదేగా ఇప్పుడు నిద్రలు చెప్తున్నారు. ఇవి ఏవి కూడా మనకి ఏదో ఉండకూడనివి, మనం తిరస్కరించేవి కాదండి. ఇది మనం విశేషంగా ఇప్పుడు తెలుసుకోవాలి. సృష్టికి పూర్వము నామరూపములచే వ్యాకృతము కానటువంటి, అంటే ఇంతకుముందు నామరూపాలుగా అంటే అభివ్యక్తం కాని, అంటే ప్రకటించబడనటువంటివి పరబ్రహ్మ సత్తు అని అసత్తు అని వేదములందు కీర్తింపబడుచున్నవి. ఓకే, అంటే ఈ అసత్తు అంటే తమస్సు అనే ఒక మంత్రం చెప్తోంది. అంటే సర్వాభావ రూపమైనటువంటి అసత్తు తమస్సు అయితే, సర్వలయస్వరూపమై స్వాస్థ్యానుభూతి రూపమైనటువంటి ఈ మూల తమస్సు స్వశక్తి వలన నిద్రాపదముచే వ్యవహరింపబడింది. ఈ తమస్సే నిద్ర అనేటువంటి పదముగా ఉపయోగించి, అంటే నిద్ర అంటే నిద్రాణమై ఉంటుంది కాబట్టి ఓకే, అలాగ వ్యవహారంలోకి వచ్చింది. అలాగే లయ స్వభావము కలిగినటువంటి ఈ నిద్ర పరమేశ్వరుని యందు స్వాస్థ్యానుభూతిగాను, అంటే ఇదే పరమేశ్వరునిలో ఉంటే అదొక అనుభూతిగాను, ఇంద్రునిలో ఉంటే ఆనందలహరిగాను, విష్ణువులో ఉంటే యోగ సంపత్తిగాను, మానవులలో ఉంటే మోహ శక్తిగాను ఉంది అని సారాంశం చెప్తున్నారు. మనకి అర్థమయ్యేలా తీసుకోవాలి అంటే, ఈ మనలో ఉన్నటువంటి ఈ మానవులలో ఉన్నటువంటి ఈ మోహ నిద్ర కూడా అమ్మ శక్తియే అని, అలాగే అందరిలోనూ ఆమె నిద్రాణమై శక్తిగా ఉన్నది అనేటువంటిది మనం గ్రహించాలి. విష్ణుశ్చకార మధుకైటభనాశనం యన్ముక్త సహస్రదల సంభవ సంస్తుతా సా కాళీ ఘనాంజన నిభ ప్రభదేహశాలిని, లేకపోతే ప్రభదేహశాలీన్. ఓకే, శాలిని అంటే కింద నుంచి మళ్ళీ ఉగ్రాతవాంబ భువనేశ్వరి కోపి భాగ. విష్ణు చకార మధుకైటభ నాశనం, చకార అంటే చేశాడు. యన్ముక్త సహస్రదల సంభవ సంస్తుత సా కాళీ ఘనాంగన నిభ ప్రభవ దేహశాలిని ఉగ్రా తవ అంబ భువనేశ్వరి కహ అపి భాగ. అమ్మా, విష్ణువు బ్రహ్మస్థుత అయినటువంటి ఏ యోగ నిద్ర నుండి మేల్కొని, అదే చెప్పుకున్నాం కదండి, సూర్యమండలం అని చెప్పుకున్నాం. యోగ నిద్ర అక్కడ విష్ణువు దగ్గర యోగ నిద్రలో అమ్మ ఉంటుంది అని, అందులోంచి మేలుకొని మధు కైటభులను సంహరించాడు. ఓకే, ఆయన అయితే సంహరించెను. నల్లని కాటుక వంటి దేహము కలిగి ఆ యోగ నిద్ర రూపిణి అయినటువంటి కాళి నీ అంశమేనమ్మా, నీ అంశమే కదమ్మా అంటున్నారు. అంటే ఏ యోగ నిద్ర నుంచి లేచి ఆయన రాక్షస సంహారం చేశారో ఆ యోగ నిద్ర నువ్వే కదా అన్నారు. అంటే తామస యోగ నిద్ర విముక్తుడు అయినటువంటి విష్ణువు రాక్షస సంహారం చేసినట్లుగా ఇక్కడ దుర్గా సప్తశతి ప్రథమ అధ్యాయంలో చెప్పబడింది. ఇక్కడ మళ్ళీ ఉల్లేఖించారు. విద్యుత్ ప్రభామయం అదృశ్యతమం ద్విషద్భిః చండ ప్రచండమఖిల క్షయ కార్యశక్తం యత్తే సవిత్రి మహిషస్వవధే స్వరూపం తచ్చింతనాదిహ నరస్య న పాపభీతిః. విద్యుత్ ప్రభామయం అదృశ్యతమం ద్విషద్భిః చండ ప్రచండం అఖిల క్షయ కార్యశక్తం యత్ తే సవిత్రి మహిషస్వ వధే స్వరూపం తచ్చింతనాత్
ఇహ నరస్య న పాపభీతి. అటువంటి చింతన కలిగినటువంటి ఈ నరునికి పాపభీతే ఉండదు కదమ్మా అంటున్నారు. మహిషాసుర సంహార సందర్భములో నువ్వు ధరించిన రూపము విద్యుత్ కాంతిమయము, శత్రువులను సమీపము రానివ్వనిది, ఓకే, సమీపింపరానిది, తీవ్రమైనటువంటి సహింపరానిది. ఎప్పుడండి? మహిషాసుర మర్దన సందర్భంలో ఆమె యొక్క రూపం సర్వమును చేసేటువంటి సామర్థ్యము కలిగినది. అటువంటి నీ స్వరూపమును ధ్యానించుట వలన ఈ లోకమునందు మానవుని తమోరూపమైనటువంటి పాపము నశించును. పాపము అంటే తెలుసుకోవాల్సింది ఏంటండి? తమస్సు. తమస్సు అంటే ఇంకా ఏంటండి? ఇంకొంచెం ముందుకెళ్తే అజ్ఞానం. మనలో ఉన్న అజ్ఞానమే పాపం. పాపం అంటే ఎక్కడో ఏం లేదండి, రైట్? శుంభం నిశుంభమపి యా జగదేక వీరౌ శూలాగ్రశాంత మహసౌ మహతి చకార సా కౌశికీ భవతి కాశయశా కృశోదరీ యా ఆత్మాంగజా తవ మాహేశ్వరి కశ్చిదంశః. శంభుం నిశంభుం అపి యా జగదేక వీరౌ శూలాగ్రశాంత మహసౌ మహతీ చకార సా కౌశికీ భవతి కాశయశాః కృశోదరీ ఆత్మాంగజా తవ మహేశ్వరి కహ చిత్ అంశః. అది అంటే ఇంకా వీళ్ళని కూడా శుంభుడు నిశుంభుడు అని చెప్తున్నాడు. అంటే గొప్పది అయినటువంటి కౌశికీదేవి తన శూలాగ్రముతో జగదేక వీరులైనటువంటి శుంభ నిశుంభుల ప్రతాపమును శమింపచేసినది. అది అంటే శాంతింపచేసినది, తగ్గించినది. అయితే స్వచ్ఛమైన కీర్తి కలిగి కృశోదరి అయి సన్నని ఉదరము కలిగినటువంటిదైనటువంటి నీ దేహము నుండి జన్మించిన ఆ దేవి, ఆ కౌశికీదేవి నీ దేహం నుండి జన్మించినది. ఆమె అనిర్వచనీయమైన అంశ విశేషమైంది కదా. మాయే శివే శ్రిత విపద్వినిహంత్రి మాతః పశ్య ప్రసాద భరశీతలయా దృశా మాం యేషో అహమాత్మజ కళత్ర సుహృత్సమేతో దేవి త్వదీయ చరణం శరణం గతోస్మి. నీకు ఒక్కొక్కటి అమ్మ యొక్క శక్తి తెలుస్తున్న కొద్దీ నీ చరణాలు నేను శరణ కోరుకుంటున్నాను అని ఇంకా మనలో సరెండర్ పెరగాలండి. అమ్మ గురించి ఎందుకని ఇంతలా తెలుసుకోవడం అంటే సమర్పణ పెరగాలి మనకి. అందుకోసమే తెలుసుకుంటున్నాం ఇవన్నీ. మాయే శివే శ్రిత విపద్వినిహంత్రి మాతః పశ్య ప్రసాద భర శీతలయా దృశా మాం ఏషః అహం ఆత్మజ కలత్ర సుహృత్ సమేతః దేవి త్వదీయ చరణం శరణం గతః అస్మి. కపటనాటక సూత్రధారిణి, మంగళరూపిణి, ఆశ్రిత కష్ట నివారిణి అమ్మా అని అంటే అనుగ్రహముతో చల్లనైన చూపులతో నన్ను చూడుము. పుత్ర కళత్ర మిత్ర సహితుడనై నీ పాదములకు శరణాగతుడను అగుతున్నాను అని ఇక్కడ చెప్తున్నారండి. అంటే ఇక్కడ నేను ఇక్కడ ఆత్మజ కళత్ర అంటే పుత్రునితోనూ భార్యతోనూ మిత్రులతోనూ కూడి నిన్ను నేను శరణు కోరుకుంటున్నాను, అందుకనే రక్షించమ్మా అని. దుర్గామాత తన పాదములను ఆశ్రయించిన జనుని అనిష్టములను తొలగించి అభీష్టములను ఇచ్చి అనుగ్రహించుటే కాకుండా ఆ జనుని ఇతరులకు సైతము ఆశ్రయము గావించును అని భావము. అందుకని ఇందులో విశేషంగా కళత్ర పుత్ర అనేది కూడా మనకి ఈ గణపతి ముని తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు. దుర్గా సప్తశతి యందు కూడా
త్వాం ఆశ్రితా హి ఆశ్రయతాం ప్రయాంతి. నిన్ను ఆశ్రయించిన వారు ఇతరులకు ఆశ్రయములు అగుచున్నారు అని. అంటే అంటే వాళ్ళు కూడా అమ్మ ఆశ్రయించిన వాళ్ళని ఆశ్రయించున్న వాళ్ళని కూడా అమ్మే ఆశ్రయించి ఉంటుంది. ధిన్వంతు కోమల పదాః శివవల్లభాయాః చేతో వసంత తిలకాః కవికుంజరస్య ఆనందయంతు చ పదాశ్రిత సాధు సంఘం కష్టం విధూయ సకలం చ విధాయ చేష్టం. ధిన్వంతు కోమలపదాః శివవల్లభాయాః చేతః వసంతతిలకాః కవికుంజరస్య ఆనందయంతు చ పదాశ్రిత సాధు సంఘం కష్టం విధూయ సకలం చ విధాయ చ ఇష్టం. కవివర్యుడైనటువంటి గణపతి నామధేయుడనైనటువంటి నేను ఆనందయ పదాశ్రిత సాధు సంఘం మృదు పదములతో వసంత తిలకావృత్తములో గావించినటువంటి ఈ స్తుతులు, ఈ శ్లోకాలు ఉమాదేవికి ప్రీతిని కలిగించుగాక. కష్టములను తొలగించి సకల అభీష్టములను ప్రసాదించి తన పాదములను ఆశ్రయించిన సజ్జన సమూహమును కూడా ఆనందింపచేయుగాక అని కవి ఇందులో కోరుకుంటున్నట్టుగా మనకి 25వ శ్లోకంతో ఈ సప్తమ స్తబకం కూడా మనం పూర్తి చేసుకున్నామండి. అది ఇక్కడ కవి కుంజరస్య అంటే కవి శ్రేష్ఠుడు. మామూలుగా కుంజర అంటే ఏనుగు అంటాం, ఇక్కడ గొప్పవాడు. కవి శ్రేష్ఠుడు అయినటువంటి గణపతి అని ఇక్కడ మనం తీసుకోవాలి. వసంత తిలకాహ అంటే ఆ వృత్తం పేరు. శివ వల్లభాయాహ అంటే శివుని యొక్క ప్రేయసి, వల్లభాయాహ అని స్త్రీలింగంలో ఉంది కాబట్టి శివుని యొక్క ప్రియురాలు అయినటువంటి ఉమాదేవి యొక్క చేత అంటే చిత్తం నుంచి వచ్చింది, అంటే చిత్తమును మనసును. ధిన్వంతు అంటే సంతోషింపచేయుగాక. ఈ శ్లోకాలు అమ్మని చూడండి, మనం అమ్మ మందహాసం గురించే చెప్పుకుంటున్నాం అనుగ్రహం. అందుకనే ఆమె ఈ శ్లోకాల వల్ల ఆమె సంతోషిస్తే లోక కళ్యాణం జరుగుతుంది. కాబట్టి అందరినీ ఆమె అనుగ్రహించుగాక అని మనకి ఇందులో చెప్పడం జరిగింది. అందుకని ఈ అందమైనటువంటి వసంత తిలక వృత్తంలో ఈ 25 శ్లోకాలతో మనం సప్తమ స్తబకం పూర్తి చేసుకున్నామమ్మ. ఇందులో విశేషమైనటువంటి అమ్మవారి యొక్క స్తుతులు చాలా వచ్చాయి. అవన్నీ మనం అర్థం చేసుకుంటూ ఆచరిస్తూ ముందుకు వెళ్దాం. అమ్మ అనుగ్రహం అందరి మీద ఉండాలి, లోక కళ్యాణం జరగాలి. ఓకే, లోకాలన్నీ కూడా సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః. స్వస్తి.